శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు మనం వృషభ రాశి వారి జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. మరి వృషభ రాశి వారు ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. అలానే లైక్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఈ రోజు మీ మనసును కాసేపు ప్రశాంతంగా ఉంచుకొని వినండి. చివరి వరకు వినటం వల్ల ఏంటంటే మీకు మీ జీవితంలో వచ్చేటటువంటి కొన్ని అంశాల్లో మీరు తెచ్చుకునేటటువంటి మార్పులు ఏ విధంగా ఉంటాయి అనే విషయాల గురించి మీరు తెలుసుకున్న వారు అవుతారు. అలాగే మీకు ఈరోజు ఈ వీడియో కనిపించిందంటే దానికి కూడా ఒక కారణం ఉంటుంది. ఆ కారణం ఏమిటనేది చివరి వరకు చూస్తే బయటపడుతుంది. ఇప్పుడు మీ మనసును పూర్తిగా ప్రశాంతంగా పెట్టుకోండి. మీ జీవితాన్ని మార్చే అత్యంత కీలకమైనటువంటి నిజం అనేది ఈ రోజున మీరు తెలుసుకోబోతున్నారు. ఇక ఈ రాశి స్వభావ రహస్యం, మీరు అసలు ఎవరికి కూడా తెలియనటువంటి నిజాలను చాలా గోప్యంగా ఉంచగలుగుతారు. ఈ ప్రపంచంలో చాలా అరుదైనటువంటి మనుషులు మీరు బయటకు కనిపించే విధంగా లోపల ఉండరండి. మీ నిశ్శబ్దమే మీ బలహీనత. అయితే మీ శక్తి ఏంటి అంటే మీరు ఎక్కువగా ఎవరితోనూ మాట్లాడరు, కానీ ఒక మాట మాట్లాడితే ఎదుటివారు ఆలోచించాల్సిందన్నే మాట. మీ మనసులో ఆలోచనలు ఒక సముద్రంలాగా లోతుగా ఉంటాయి, కానీ ఆ సముద్రం లోతు ఎంతుందో ఎవరికీ అర్థం కాదు కదా. మీరు కూడా ఇతరుల కోసం ఎక్కువగా త్యాగాలు చేస్తారు. తల్లిదండ్రులు, కుటుంబం, ప్రేమ, బాధ్యత, ఈ 4 కూడా మీ జీవితాన్ని నడిపించేటటువంటి మూల స్తంభాలు. మీరు మీకోసం కాదండి, ఇతరుల సంతోషాల కోసం జీవిస్తూ ఉంటారు. అందుకే ఎక్కువ సార్లు మోసపోతూ ఉంటారు. అందుకే ఎక్కువ సార్లు తలనొప్పి అనేది మీకే వస్తుంది. చెప్పాలంటే మీరు తప్పు చేసినా ఒప్పుకోరన్నమాట, కానీ తప్పుకు చేయకపోయినా బాధపడుతూ ఉంటారు. మీ జీవితంలో జరిగిన చాలా సంఘటనలు ఏంటంటే మీ తప్పు లేకుండానే జరిగిపోయాయి, కానీ నింద మాత్రం మీ మీదే పడింది. మీరు భగవంతుని ఎక్కువగా ఏది అడగరు, కానీ నమ్మకం మాత్రం చాలా గట్టిగా ఉంచుతారు. ఆ నమ్మకమే మీ జీవితాన్ని ఇప్పటి వరకు కూడా నిలబెడుతూ వస్తుంది. మీరు కన్నీళ్లు పెట్టుకున్నప్పుడు ఎవరికీ కనిపించకుండా పెట్టుకుంటారు. రాత్రి ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే మీ గుండెల్లో ఉన్న బాధ మొత్తం బయటకు ఒకలా వస్తుంది. ఇది మీ యొక్క స్వభావ రహస్యం. మీపై ఇప్పటి వరకు జరిగినటువంటి అన్యాయం ఎందుకు విధి పరీక్ష లేదంటే నా కర్మ ఫలితమా అనేది మీకు కూడా అర్థం కాదు. అయితే మీరు ఎప్పుడైనా కానీ నా అని అనుకున్నారా? నేను ఎవరికీ కూడా చెడు చేయలేదు, కానీ నా జీవితంలో ఎందుకు ఇన్ని సమస్యలు ఎదురవుతున్నాయి? ఇది అసలు యాదృచ్ఛికం కానే కాదు. ఇది మీరు చేసినటువంటి మీ యొక్క గత జన్మలో కర్మలు. మీరు ఎవరికో ఒకరి సహాయం చేశారు, కానీ ఆ సహాయం వలన వాళ్ళ జీవితం పూర్తిగా మారింది, కానీ మీది మాత్రం ఆగిపోయింది. ఆ కర్మబంధమే ఈ జన్మలో మీ జీవితాన్ని, అంటే మీరు ప్రేమించిన వారు దూరం అవటం, మీరు నమ్మిన వారు మోసం చేయటం, మీరు ఎదగబోతూ ఉన్నటువంటి ప్రతిసారి ఏదో ఒక అడ్డంకులు రావటం, ఇవేనండి శని ప్రభావం అనే చెప్పుకోవచ్చండి. శని ప్రభావం మాత్రమే కాకుండా మీ యొక్క కర్మ ఖాతాలో ఉన్నటువంటి పెండింగ్లో ఉన్నటువంటి కొన్ని లెక్కలు. కానీ చెప్పాలంటే ఒక నిజం అనేది మీరు తప్పకుండా గుర్తించుకోవాలి. కర్మ ఎప్పుడూ కూడా శిక్ష మాత్రమే ఇవ్వదు, పరీక్ష, ఆ తర్వాత బహుమతి కూడా ఇస్తుంది. ఇన్ని రోజులు ఓర్చుకున్నారు అంటే దేవుడు మీకు పెద్ద బహుమతి ఇవ్వబోతున్నాడని అర్థం చేసుకోండి. మీ జీవితంలో జరిగిన ప్రతి అన్యాయం మీ భవిష్యత్తు కోసం తయారవుతుందన్నటువంటి ఒక పునాది. ఇప్పుడు ఆ పునాది పైన మీ రాజ్యం నిర్మించబడుతుంది. కాబట్టి మీకు ఇక ఎందులో కూడా తిరుగులేదనే చెప్పుకోవచ్చు. అయితే మీ జీవితాన్ని నడిపించింది కేవలం భగవంతుడనే చెప్పుకోవచ్చు. మీకు ఆలోచన శక్తి ఇచ్చాడు, నిర్ణయ సామర్థ్యం ఇచ్చాడు, అలాగే ఓర్పు ఇచ్చాడు, బాధ ఇచ్చాడు, వేచి చూడటం కూడా నేర్పించాడు. అయితే ఈ రాశి వారు వేగంగా ఎదగరండి. అయితే ఎదిగితే మాత్రం చాలా గట్టిగా నిలబెడతారు. మీ జీవితంలో ఆలస్యం ఎందుకు జరుగుతూ వచ్చిందంటే మీరు కూలిపోకుండా మిమ్మల్ని నిలబెట్టేటటువంటి ఒక శక్తి మీకు అన్ని రకాలుగా కూడా సహాయంగా నిలిచింది. కాబట్టి ఇప్పుడు మీరు ఇంకా బలంగా మారబోతున్నారు. మీ విలువ, మీ మాటల విలువ పెరగబోతుంది. మీ నిర్ణయాలకు ఫలితం రాబోతుంది. మీ ఆలోచనలకు దారి తెరవబోతుంది. అయితే మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయాన్ని మీరు ప్రారంభిస్తారని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు వచ్చేటటువంటి మార్పు సాధారణమైనది కాదు. మీ జీవిత దిశ, అలాగే మీ ఇంట్లో తిరుగుతూ ఉన్నటువంటి భగవంతుడి యొక్క శక్తి మీకు ఎప్పుడూ కూడా మిమ్మల్ని చాలా జాగ్రత్తగా, అంటే మీకు కొన్ని రోజులుగా వింతగా అనిపిస్తూ ఉండవచ్చు. రాత్రి నిద్రపట్టం లేదు,
ఏదో అనవసర ఆలోచనలు రావటం, ఒంటరిగా ఉన్నప్పుడు భయం లేదా అసహనం అనిపించడం, ఇవన్నీ కూడా కారణం లేకుండా అయితే జరగవండి. మీ ఇంట్లో మీకు సంబంధించినటువంటి, మీ కుటుంబానికి సంబంధించినటువంటి మీ పూర్వీకుల ఆశీర్వాద శక్తి కావచ్చు, లేదంటే ఎవరో చేసిన దోష ప్రభావాలు కావచ్చు. ఈ శక్తి మీకు కొంత నష్టం చేయటం, అలాగే మిమ్మల్ని హెచ్చరించడం కూడా జరుగుతుంది. మీ జీవితంలో తప్పుడు నిర్ణయం తీసుకుపోయే సమయంలో మీ మనసు అసహనంగా మారుతుంది. అదే ఆ శక్తి యొక్క సంకేతం. మీరు గమనిస్తే భగవంతుడు మీతో మాట్లాడుతూ ఉంటాడు. అంటే శబ్దం లేకుండా. ఆ భగవంతుడు ఏంటంటే మిమ్మల్ని అన్ని విధాలుగా కూడా చెడు దృష్టికి మీరు వెళ్తున్నప్పుడు, చెడు ఆలోచనలకు మీరు గురవుతున్నప్పుడు, అలా చేయటం కరెక్ట్ కాదు, ఇలా ఉండాలి, ఇలా చేయాలి అనే రకంగా ఎవరో ఒకరి ద్వారా సలహాలను, సంప్రదింపులను, సూచనలను అందిస్తూ ఉంటాడు. మీరు పడిపోతూ ఉన్నటువంటి ప్రతిసారి కూడా మిమ్మల్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉంటాడు. అయితే మీ ఇంట్లో కూడా ఒక మార్పు అనేది ఈ 4 రోజుల్లో జరగబోతుంది. ముఖ్యంగా చెప్పాలంటే ఆర్ అనేటటువంటి పేరుతో మొదలయ్యేటటువంటి వ్యక్తి చాలా కీలకమైనటువంటి పాత్రను పోషించబోతున్నాడు. చెప్పాలంటే ఈ రోజున ఈ రాశి వారికి తప్పకుండా మీరు ఆర్ అనేటటువంటి ఆ క్షణంలో ఎవరే పేరుతో మొదలవుతుందో ఆ వ్యక్తి జీవితంలో కీలకమైనటువంటి మలుపులు తీసుకురాబోతున్నాడు. ఆ వ్యక్తి పరిచయం లేనటువంటి వ్యక్తి కావచ్చు, లేదంటే అసలు డబ్బు గురించో, లేదంటే ఏదైనా నిజం చెప్పడమో, మీపై జరిగినటువంటి మోసాన్ని బయట పెట్టడమో, లేదంటే మీకేదన్నా ఒక అవకాశం ఇవ్వడమో, ఆ వ్యక్తి తప్పకుండా మీకైతే మీ జీవితంలో ఆగిపోయినటువంటి ఎన్నో విషయాలను మరలా తిరిగి కదిలించడం మొదలు పెట్టబోతున్నాడు అనమాట. మీరు చాలా కాలంగా ఎదురు చూస్తూ ఉన్నటువంటి ఒక సమాధానం, ఒక క్లారిటీ అనేది తప్పకుండా అతని ద్వారా వస్తాయి. అలాగే అతని తక్కువ అంచనా అయితే అస్సలు వేయకండి, అతన్ని తిరస్కరించకండి. అతను సాధారణ వ్యక్తిలా మీకు కనిపించినా కానీ భగవంతుడు పంపించినటువంటి ఒక ప్రతినిధి. ఈ రోజు నుండి మీ జీవితం ఇప్పటిలా అయితే, అంటే ఇప్పుడు ఏ విధంగా అయితే నడుస్తుందో అలా అయితే ఉండదు. ఖచ్చితంగా మీరు మార్పులు అనేవి గమనిస్తారు. చెప్పాలంటే మీరు ఒక విషయం అనేది స్పష్టంగా తెలుసుకుంటారు. మీ జీవితంలోకి ఎవరైనా సరే సమయం లేకుండా ఎవరు కూడా ప్రవేశించరు. అయితే ఆర్ అనేటటువంటి అక్షరం ఉన్నటువంటి ఆ వ్యక్తి ఇప్పుడే ఎందుకు రాబోతున్నాడు? దాని వెనుక తప్పకుండా గ్రహ కారణం అనేది ఉండే తీరాలి. మీరు గత కొన్ని సంవత్సరాలుగా ఒకే చోట ఆగిపోయినట్లుగా మీకు అనిపించవచ్చు. ప్రయత్నం చేస్తున్నా కానీ ఫలితాలు రావటం లేదు. ఆలోచనలు ఉన్నా కానీ అవకాశాలు రావటం లేదు. ఇది మీ అర్హత లోపం కాదండి. ఇది కూడా ఏంటంటే మీ కర్మఫలం. మీ జీవితంలో ఒక ఖాళీ ఏర్పడబోతుంది. ఆ ఖాళీ అనేది పూర్తిగా బాధతో నిండిపోయింది. కానీ అదే ఆ ఖాళీలో కొత్త దారికి స్థానం ఏర్పడబోతుంది. ఆ వ్యక్తి రావడానికి మీ మనసు కూడా సిద్ధంగా ఉంచుకోండి. మీ అహంకారం కొంచెం తగ్గించుకోండి. మీ ఓర్పు పరాకాష్ఠకు చేరబోతుంది. అయితే ఇన్ని రోజులు కూడా దూరంగా ఉన్నటువంటి ఒక వ్యక్తి కూడా మీ జీవితంలోకి అడుగు పెడతారు. అది తల్లిదండ్రులు కావచ్చు, లేదా భార్యాభర్తలు విడిపోయినటువంటి వారు కావచ్చు, లేదంటే సోదరీమణుల వర్గానికి సంబంధించినటువంటి ఏ వ్యక్తి అయినా కానీ మీ జీవితంలో మీరు కోల్పోయినటువంటి బంధాన్ని ఈ 4 రోజుల్లో తిరిగి పొందవచ్చు. అలాగే ఎన్నో మార్పులు, అంటే గత కొంతకాలంగా మీతో మాట్లాడినటువంటి కొంతమంది వ్యక్తులు తిరిగి మరలా మీతో మాట్లాడటానికి ప్రయత్నాలు చేయవచ్చు. మిమ్మల్ని కాలదనుకున్నటువంటి వ్యక్తులు మరలా మీకే దిక్కని చెప్పి శరణు వేడుకోవచ్చు. ఇలా చాలా రకాల మార్పులు అనేవి ఈ 4 రోజుల్లో మిమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేయక తప్పదండి. మీ విశ్వాసం అనేది చాలా అద్భుతంగా ఫలితాన్ని ఇవ్వబోతుంది. మీరు అడిగితే తప్పకుండా సమాధానం ఇవ్వడానికి భగవంతుడు కూడా సిద్ధంగా ఉన్నాడు. మీరు నమ్మకం కోల్పోయి బాధపడుతున్నటువంటి ప్రతి క్షణంలో కూడా భగవంతుడు మీకోసం అద్భుతాలను ప్లాన్ చేస్తూనే వచ్చాడు. ప్రతి మంచి పనికి ఒక సరైనటువంటి సమయం అంటూ ఉండాలంటారు కదా, ఆ సమయం ఇప్పుడు మీ జీవితంలోకి రాబోతుందండి. సమాధానాలు అంటే కేవలం మనం వినేటటువంటి మాటలు మాత్రమే కాకుండా మీ చుట్టూ అకస్మాత్తుగా కలిగేటటువంటి మార్పులు, మీకు పదే పదే కనిపించే కొన్ని అంకెలు, మీ మనసులో అకస్మాత్తుగా కలిగే ప్రశాంతత, ఇవన్నీ కూడా మీ ప్రశ్నలకు భగవంతుడు ఇస్తున్నటువంటి సమాధానాలు. మీరు చాలాసార్లు బాధపడ్డారు. నేను ఎవరిని ఎక్కువగా ప్రేమించానో వారి వల్లే నాకు ఎందుకు ఎక్కువగా బాధ కలుగుతుంది అని మీరు చాలా కుమిలిపోయారు.
కానీ దానికి కూడా ఒక లోతైనటువంటి కారణం ఉంది. మీలో ఉన్నటువంటి కొన్ని బలహీనతలను పోగొట్టుకొని మిమ్మల్ని ఒక బలమైనటువంటి వ్యక్తిగా మార్చడానికి ఆ బాధలు మీకు కలిగాయని చెప్పుకోవచ్చు. మిమ్మల్ని వదిలేసిన వారు మీకు ఒక గొప్ప పాఠాన్ని నేర్పించారు అని చెప్పి మీరు కూడా అనుకోండి. అదేంటంటే, ఎట్టి పరిస్థితుల్లో కూడా మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోకండి. అత్యంత బాధలో ఉన్నవారే అయినప్పటికీ రేపు అత్యంత అందమైనటువంటి జీవితాన్ని మీరు కూడా గడపవచ్చు. ఇప్పటి వరకు మీరు ఇతరుల దగ్గర సమాధానాలు వెతికారు, కానీ నిజమైనటువంటి సమాధానం మీ దగ్గరే ఉంది. చెప్పాలంటే ఈ రోజున ఈ 4 రోజుల్లో మీకు అద్భుతమైనటువంటి అవకాశాలను భగవంతుడు ఇవ్వబోతున్నాడు. అలాగే మీరు దేంట్లో అయితే అర్హులు దాంట్లో మీరు మంచి అవకాశాలను పొందుతారు. అలాగే కొత్త బంధాలను మీ జీవితంలో ఆహ్వానిస్తారు. అది ప్రేమపరంగా కావచ్చు, లేదంటే జీవిత భాగస్వామి వైపు అడుగులు వేయవచ్చు. మీ పాత బాధలన్నిటినీ కూడా పూర్తిగా విడిచిపెడతారు. మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయాన్ని స్టార్ట్ చేయాలని చెప్పి మీరు కూడా డిసైడ్ అయిపోతారు. గతంలో జరిగినటువంటి విషయాల గురించి ఏదీ కూడా గుర్తుంచుకోరు. మీ కళ్ళ ముందు అన్నీ కూడా జరిగిపోయినటువంటి విషయాలు అన్నీ కూడా ఒక కన్నీటి బొట్టులా రాలిపోతూ ఉంటాయండి. మీ మనసులో కలిగినటువంటి ఒక చిన్న ఆశ అనేది 4 రోజుల్లో మీ భవిష్యత్తుకు పునాది కాబోతుంది. మొదటి గుర్తు ఏంటి అంటే, భగవంతుడు మీతో ఉన్నాడని చెప్పి మీకు గుర్తు చేస్తాడు. ఇక నుండి కేవలం కష్టాలను చూస్తూ కూర్చోవద్దు. నీ జీవితాన్ని నువ్వే అందంగా నిర్మించుకునేటటువంటి సృష్టికర్తవు నువ్వే అని చెప్పి భగవంతుడు మిమ్మల్ని ముందుకు నడిపిస్తూ ఉంటాడు. అలాగే మీకు తెలియాల్సిన ప్రతి విషయం కూడా మీ అనుభవాల ద్వారా మీకు 4 రోజుల్లో తెలుస్తుంది. మీ మనసులో కలుగుతున్నటువంటి ఆందోళన అన్నీ కూడా భగవంతుడు తీసేయబోతున్నాడండి. అయితే మీరు పాటించవలసిన నియమాలు ఏంటంటే, 4 రోజులు ఎవరితో కూడా ఎక్కువగా గొడవలకు దిక్కండి. అలాగే బయటకు వెళ్లే ముందు తెలియనటువంటి వ్యక్తులతో ఎక్కువగా కలుపుగోలుగా మాట్లాడకండి. మీ ప్లాన్ల గురించి ఎవరికి కూడా షేర్ చేసుకోకండి. అలాగే ఈ 4 రోజుల్లో మీకు అత్యంత లాభదాయకమైనటువంటి విషయాల్లో మొట్టమొదటిగా ఏంటంటే, మీకు భూములకు సంబంధించినటువంటి ఏదైనా కానీ పాజిటివ్ రెస్పాన్స్ అనేది వింటారు. అలాగే కొత్తగా భూములను కొనుగోలు చేస్తారు. అలాగే కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు. మీ ఆలోచన విధానం అనేది మీ పై అధికారులకు బాగా నచ్చుతుంది. మిమ్మల్ని బాగా అప్రిషియేట్ చేస్తారు. ఉన్నతమైనటువంటి స్థానాలకు మీరు అర్హులని చెప్పవచ్చు. 4 రోజుల్లో మిమ్మల్ని మీరు కొత్తగా కనుక్కునేలాగా మీ ఆలోచనలు ఉంటాయి. మీరు ఓటమి గురించి ఆలోచించినప్పుడల్లా భగవంతుడు మీలో ఒక చిన్న ఆశను కలిగిస్తూనే ఉంటాడు. అలా ఆశని మీరు ఈ 4 రోజుల్లో చాలా జాగ్రత్తగా ఉపయోగించుకుంటారు. వచ్చినటువంటి అవకాశాలు చిన్నగా పెద్దదా అని ఆలోచించకండి. ఏ అవకాశం వచ్చినా దాన్ని దూసుకుపోండి. ఎందుకంటే ఈ ప్రశ్నలు అలాగే ఆలోచనలు ఇలా చిన్న అవకాశమే కదా అని చెప్పి ఆగిపోయారే అనుకోండి, ఎక్కడ ఉన్నవారు అక్కడే ఆగిపోతూ ఉంటారు. మీ తప్పులు ఏదైతే చేశారో ఆ తప్పులు కూడా సరిదిద్దుకోవడానికి భగవంతుడి 4 రోజులు మీకు అవకాశం ఇస్తాడు. భగవంతుడి ముందు కావచ్చు, లేదంటే మీరు ఎవరినైతే బాధ పెట్టారో ఆ వ్యక్తుల దగ్గరికి వెళ్ళి మీరు చేసినటువంటి తప్పును ఒప్పుకోండి. మీ సమయాన్ని వృధా చేసుకోకండి. మీరు చేసినటువంటి పూజలు ఏవి కూడా అస్సలు ఏమాత్రం కూడా నిష్ఫలితం అవ్వలేదు. భగవంతుని కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా ఉంటుందండి. మనకు తెలియదు, ఏ రోజు ఎలా ఉంటుందో తెలియదు. కాబట్టి భగవంతుడు ఈ రోజు మనకి ఒక రోజు బాధ కలిగించాడు అంటే తర్వాత రోజు ఆటోమేటిక్గా దానికి సంబంధించి ఏదో ఒక విరుగుడు అనేది ఉంటుంది. కాబట్టి ప్రశ్న ఉంటుంది, సమాధానం ఉంటుంది. అలాగే మనకు నమ్మకంతో ధైర్యంతో ఆలోచించే శక్తిని కొంచెం పదును పెట్టామంటే ఏదైతే మూసుకుపోయినటువంటి ద్వారాలు ఉంటాయో అన్నీ కూడా తెరుచుకుంటాయి. ఇక ఈ 4 రోజులు మీకు ఎక్కడా కూడా భయం లేకుండా పూర్తిగా నమ్మకం అనేది మీ మీద మీకు ఎక్కువగా ఉంటుంది. అలాగే ఉద్యోగరీత్యా చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు మిమ్మల్ని వరిస్తాయండి. విద్య, వైద్య, సాంకేతిక రంగాల్లో చాలా అద్భుతమైనటువంటి మంచి అంటే ఒక దిశగా మీరు అన్నింటా కూడా విజయాలను అయితే అందుకుంటారు. సాధారణమైనటువంటి రోజులు కానే కాదు. మీరు ముఖ్యంగా నమ్ముకోవాల్సి వస్తే ఈ 4 రోజుల్లో దుర్గాదేవి యొక్క ఆరాధన చేసుకోండి. అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది మీకు ఏదో ఒక విధంగా కలుగుతుంది. ప్రతిరోజు కూడా దుర్గాదేవి యొక్క నామాలను పఠించండి. ఒకవేళ కుదరకపోతే ఓం ధూమ్ దుర్గాయే నమః అని ఆ నామాన్ని పఠించండి. ఇంట్లో కూడా చక్కగా టీవీలో, ఫోన్లో కూడా అంతా అమ్మవారి నామాన్ని వినండి.
సాయంత్రం వేళలో ఆ నామం అనేది దుర్గాదేవి పాటలు కానీ దుర్గాదేవి నామం కానీ ఇంట్లో ప్రతిధ్వనించేలా చూసుకోండి. ఈ విధంగా చేయటం వల్ల ఏంటంటే ఇంట్లో ఏర్పడి ఉన్నటువంటి ప్రతికూలమైనటువంటి శక్తి ఏదైతే ఉందో అది బయటకు వెళుతుంది. అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది మీ మీద పూర్తిగా కలుగుతుంది. ఇలా రోజు కూడా చేయటానికి ప్రయత్నించండి. మాటలు కేవలం మీకు అంటే వినడానికి కాకుండా మీ జీవితంలో ఆచరించడానికి, అలాగే మీ జీవితంలో వచ్చినటువంటి మార్పు మీరు స్వయంగా ఎదుర్కోవడానికి బాగా ఉపయోగపడతాయి. అలాగే ఏదైనా విషయాన్ని ఎవరైనా ఏదైనా ఒక విషయం చెప్పారే అనుకోండి, అది మీ ఆర్థిక ఎదుగుదలను ఆపే విధంగా ఉంటుందా, లేదంటే మీకేదైనా కావాలని చెప్పి వాళ్ళు సలహాలు సూచనలు ఇస్తున్నారా అనేది ఆలోచించకుండా వెంటనే ఎవరైనా ఏదైనా ఒక మాట చెప్తే ఈజీగా నమ్మేసేయండి. మీ బలహీనత అయిపోతుంది. ఎవరైనా ఏదైనా ఒక మాట చెప్పారంటే అది ఈజీగా నమ్మేస్తూ ఉంటారు. కాబట్టి మీ సమయాన్ని వృధా చేసుకోకండి. మీరు చేయాల్సింది ఒకటే, మీ పాత భయాలను సందేహాలను విడిచిపెట్టండి. కొత్త నిర్ణయాలను మీ అంతరాత్మ ఏదైతే చెప్తుందో అదే చేయండి. లేదంటే గుళ్ళో ఏదైనా కానీ చక్కగా ఆలయానికి వెళ్తారు కదా, ఆలయ దర్శనం వెళ్ళినప్పుడు 2 చీటీలు రాసుకొని చక్కగా మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో దాంట్లో మీ ప్లాన్ గురించి ఆ చీటీలో రాసేసి భగవంతుడి దగ్గర వేసి అందులో నుంచి ఒక చీటీని తీసి అది భగవంతుడి యొక్క నిర్ణయంగా మీరు భావించి ఆ పనిని గౌరవించండి. ఈ విధంగా మీకు నమ్మకం ఉంటే ఇటువంటివి స్టార్ట్ చేయండి. అంతేకాని ఎవరి మీద ఆధారపడి వాళ్ళు ఇచ్చేటటువంటి నిర్ణయాల కోసం మాత్రం వేచి చూడకండి. వృషభ రాశి వారు ఎంతో విలువైన సమాచారాన్ని తెలుసుకున్నారు కదూ. దుర్గాదేవి యొక్క ఆరాధన, దుర్గాదేవి యొక్క నామస్మరణ చేసినట్లయితే మీ ఇంట్లో కూడా ఎప్పుడూ కూడా సుఖ సంతోషాలు వెలువరుస్తాయి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి జై దుర్గామాత అని కామెంట్ చేయండి.